గాయ్స్ మీ కార్ మైలేజ్ తక్కువగా వస్తుందా? ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ మీరు ఫాలో అవుతే మీ కార్ మైలేజ్ 30-50% అయితే ఇంప్రూవ్ అవుతుంది. వెంటనే వీడియోని సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. వెల్కమ్ టు 30 కార్ టిప్ సిరీస్ పార్ట్ 6. ఈ సిరీస్ మీరు ఫాలో అయితే మీ కార్ లో వచ్చే చిన్న చిన్న ఇష్యూస్ మీరే రిజాల్వ్ చేసుకోవచ్చు. కార్ మైలేజ్ అనేది చాలా వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అందులో నెంబర్ 1 టైర్ ప్రెజర్. మీ కార్ టైర్స్ ప్రెజర్ ప్రాపర్ గా మెయింటైన్ చేయండి. ఒకవేళ టైర్ ప్రెజర్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఇంజిన్ అయితే స్ట్రెయిన్ అవుతుంది. దీని వల్ల మైలేజ్ అయితే తక్కువ వస్తుంది. అట్లీస్ట్ 10-15 డేస్ కి మీ కార్ టైర్ ప్రెజర్ అయితే చెక్ చేయించుకోండి. దీని వల్ల మైలేజ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. నెంబర్ 2 సడన్ యాక్సిలరేషన్ అండ్ బ్రేకింగ్. ఒకవేళ మీరు కార్ నడిపేటప్పుడు సడన్ గా యాక్సిలరేట్ చేసినా సడన్ బ్రేక్స్ వేసినా చాలా ఎనర్జీ అయితే వేస్ట్ అవుతుంది. దీని వల్ల మైలేజ్ అయితే తక్కువగా వస్తుంది. దానికి బదులుగా మీరు కార్ ని కాన్స్టాంట్ స్పీడ్ లో నడపండి. అవసరం ఉన్నప్పుడే బ్రేక్స్ యూజ్ చేయండి. దీని వల్ల మైలేజ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసి స్మార్ట్ యూసేజ్ ఆఫ్ ఏసీ. ఏసీని అయితే స్మార్ట్ గా యూజ్ చేయండి. ఏసీ ఎప్పుడు హైలో పెడితే మనకి ఫ్యూయల్ అనేది ఎక్కువ కన్స్యూమ్ అయ్యి మైలేజ్ అయితే తక్కువ వస్తుంది. దీని బదులుగా మనకి రీసర్క్యులేషన్ ఫీచర్ అయితే యూజ్ చేసుకోండి. దీని వల్ల మనకి కార్ లో ఉన్న ఎయిర్ రీసర్క్యులేట్ అయ్యి ఏసీ మీద లోడ్ అయితే తక్కువ పడుతుంది. దీని వల్ల మైలేజ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. నెంబర్ 4 ప్రాపర్ గేర్ షిఫ్టింగ్. మీ కార్ ని స్పీడ్ కు తగ్గట్టుగా గేర్ షిఫ్ట్ చేయండి. దీని వల్ల కార్ అనేది స్మూత్ గా రన్ అయ్యి మనకి మైలేజ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. నెంబర్ 5 రెగ్యులర్ సర్వీస్. మీ కార్ అయితే రెగ్యులర్ గా సర్వీస్ చేయండి. దీని వల్ల మీ కార్ ఇంజిన్ లో ఉన్న పార్ట్స్ అనేవి స్మూత్ గా రన్ అయ్యి మీ మైలేజ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. ఇవైతే కార్ మైలేజ్ సంబంధించిన 5 టిప్స్. మీకు ఇంకేమైనా టిప్స్ తెలుసుంటే కామెంట్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ఆటోమొబైల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే నిఖిల్ ఆటో ఛానల్ ని సబ్స్క్రైబ్ ఫాలో కూడా చేయండి.